అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చాలామంది చనిపోయినప్పుడు ఆయన లేడండి, వెళ్ళిపోయాడు అని చెప్తారు కదా. ఆయన పోయాడండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. పోయాడు అంతే. ఎక్కడికి పోయాడో అడిగితే భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు అనుకోండి, మనం వెళ్ళి అమ్మ మీ ఆయన పోయాడు అంతే. ఆయన పోయాడని అంటారు. ఎక్కడ పోయాడు? పక్కింట్లో కూడా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఐదులో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అమ్మ పలానా ఆయన పోయాడని అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ రాత్రికాల సమయంలో మనమందరము తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఏంటంటే, మనము ఈ భూమి మీద ఉన్న జీవితము చాలా అల్పమైంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ భూమి మీదకి అద్దెకొచ్చాం. అర్థమవుతుందమ్మా? అద్దెకొచ్చాం. మీరు ఏదైనా ఊరు అద్దెకి వెళ్ళారు అనుకోండి, ఎంతకాలం ఉంటారు? కొంతకాలం ఉంటారు. ఏదైనా ఊరు వలస వెళ్ళారు అనుకోండి, ఎంతకాలం ఉంటారు? కొంతకాలం ఉంటారు. తర్వాత మీ సొంత దేశానికి, మీ సొంత ఇంటికి మీరు ఖచ్చితంగా వచ్చేస్తారు కదా. ఇప్పుడు మనం భూమి మీదకి వలస వచ్చాం. వలస వచ్చిన మనము ఏదో ఒక దినమున మనం ఎక్కడికైతే వెళ్ళాలో మనము శాశ్వతమైన రాజ్యము, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోతున్న మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలని మనం అనుకోవట్లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనకు దారి తెలియట్లేదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలనే కాంక్ష అనుకోవట్లేదు. ఒకవేళ ఈ రాత్రి ప్రభు రాకడే వచ్చిందనుకోండి, ప్రభువే మనల్ని పిలిచాడే అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి, ఎక్కడికి వెళ్తాం? నిజాయితీ ఒప్పుకున్నాం. ఇప్పుడు బోర మోగింది, సంఘం ఎత్తబడింది, మనం ఎత్తబడతామా? మరి ఎత్తబడకపోతే ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళిన ఆ పరిస్థితి, మందిరానికి వెళ్తున్నాము, మందిరంలో ఉన్నాము, దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకునే ఆ పరిస్థితి ఏంటి? దేవుని మందిరములో ఉన్న దేవుని ప్రజలే ఎత్తబడకపోతే, దేవుని ప్రజలు అనుకుంటున్న వారే మేఘము నెక్కకపోతే బయట సంగతి ఏంటి? వాక్యము ఎరిగిన మనమే మేఘం ఎక్కకపోతే, వాక్యమును ఎరిగిన మనమే ఆ పెండ్లి కుమార్తె సంఘంలో ఉండకపోతే, మరి వాక్యము తెలియని ప్రజల సంగతి ఏంటి? ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాం, ప్రతి వారం మందిరంలో వాక్యం వింటున్నాం, రేడియోల ద్వారా వాక్యం వింటున్నాం, సీడీల ద్వారా వాక్యం వింటున్నాం, పెన్ డ్రైవ్స్ ద్వారా వాక్యం వింటున్నాం, ప్రతిరోజు ఏదో ఛానల్లో వాక్యం వస్తూ ఉంటుంది, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. వింటున్నాం వింటున్నాం వింటున్నాం, కానీ ఆ వాక్యాన్ని మన అంతరంగంలోకి తీసుకోవట్లేదు. మనం ఆ వాక్యం మనలో కార్యము చేయట్లేదు. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ప్రశ్నించుకుందాం. ఈ రాత్రి ప్రభు మనల్ని పిలిచినా లేదా ప్రభు వచ్చినా మనం ఎక్కడికి వెళ్తాం? మన నిత్యత్వం ఎక్కడ గడుపుతాం? మనం ఇక్కడ మనం బ్రతికే బ్రతుకు 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే. కానీ ఒక్కసారి అలా కళ్ళు మూసామంటే ఈ భూమి మీద మన ఆత్మ కనుక మన శరీరంలో నుంచి వెళ్ళిపోయింది అంటే, అది దేవుని రాజ్యానికి వెళ్ళినా, అది పాతాళానికి వెళ్ళినా, యుగ యుగాలు కూడా అక్కడ మన ఆత్మ ఉంటుందనే సంగతి రాత్రి అర్థం చేసుకుందాం. నువ్వు ఈ లోకంలో ఉండగా దేవుని కోసం బ్రతికితే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు, లేదా నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే
నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిత్యత్వం ఉంటుంది. అక్కడ కాలం లేదు, సమయం లేదు, తేదీ లేదు, వారాలు లేవు, ఏమీ లేవు, ఏముండదు అక్కడ. అక్కడి నుంచి నేను ఎవరో తప్పించలేరు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనలను మనం ఒకసారి పరీక్షించుకుందాం. నేను చనిపోయినా, ప్రభు వచ్చినా నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఒక రాజ్యంలోనంట మహామంత్రి తప్పు చేయడంట, ఏదో పొరపాటు చేయడంట. ఏదో పొరపాటు చేస్తే రాజుగారు మంత్రిని తిట్టేసి, ఒరే బుద్ధిలేనుడా, ఈ రాజ్యంలో నీ అంత చేతకనుడు, నీలంటే తెలివి తక్కువడు, నీలంటే బుద్ధి లేనుడు ఎవడో ఉండడురా. ఇదిగో ఈ కర్ర తీసుకో, ఈ కర్ర తీసుకుని నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో. నీకంటే బుద్ధి లేనోడు ఎవడో ఒకడు కనపడేదాకా ఈ కర్ర నువ్వే మోతా ఉండాలి. నీకంటే బుద్ధి లేనోడు ఎవడన్నా కనపడితే అప్పుడు ఈ కర్రడికి ఏమో చెప్పాడంట. అప్పుడు మంత్రి ఆ కర్ర తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం వేరే ప్రాంతంలో బ్రతికిన తర్వాత కొంతకాలానికి రాజుగారికి జబ్బు చేసిందని తెలిసిందంట. రాజుగారికి జబ్బు చేసిందని తెలిసిన తర్వాత చాలా కాలము నేను రాజుగారి ఉప్పు తిన్నాను కదా, రాజుగారిని పలకరిద్దాం కదని చెప్పి మరలా వచ్చాడంట. వచ్చేటప్పటికి ఎవరో చెప్పారు, లోపలికి వెళ్తే మహామంత్రి గారు వచ్చారండి, మిమ్మల్ని చూడడానికి వచ్చారంటే రానిమ్మన్నాడంట. వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటే మంత్రి అడుగుతున్నంట, అయ్యా ఎలా ఉందండి ఆరోగ్యం? ఏంటంటే ఏముందిరా, ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఇంకా నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడంట. వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అప్పుడు మహామంత్రి అన్నాడంట, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడంట. ఏమోరా నాకేం తెలిసిదా, ఎక్కడికి వెళ్తున్నానో నాకేం తెలుసు, మరి ఎప్పుడు వెళ్తున్నారు అన్నాడంట. అరే ఎప్పుడు వెళ్తానో నాకేం తెలుసురా, ఎక్కడికి వెళ్తున్నానో నాకేం తెలుసు, నాకేం తెలియదురా, కానీ వెళ్ళిపోతున్నానంట. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు, ఎప్పుడు వెళ్తున్నారో మీకు తెలియదు, ఎలా వెళ్తారో మీకు తెలియదు, మీకంటే బుద్ధి లేనోడు ఇంకొకటి ఎవడో లేడు, ఈ కారం మీరే ఉంచుకోండి అన్నాడంట. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మందిరంలో ఉంటున్నాం. నువ్వు యథార్థముగా దేవుని వాక్యానికి కట్టుబడిన వ్యక్తివి అయితే, దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తివి అయితే, నువ్వు ఈ భూమి మీద కన్ను మూస్తే నువ్వు పరలోక రాజ్యములో కన్ను తెరవాలి, దేవుని రాజ్యములో కన్ను తెరవాలి, దేవుని సన్నిధానంలో కన్ను తెరవాలి. అలాగా మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని కోసం బ్రతకాలి. వాక్యం వినడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, వాక్యం వినడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, వాక్యం చెప్పడం కూడా పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. కానీ ఆ వాక్యానికి లోబడి జీవించాలి మనం, ఆ వాక్యానికి కట్టుబడి బ్రతకాలి మనం. చాలా మంది ఏం చేస్తారంటే వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటారు, ఇలాగా విన్న వాక్యాన్ని వదిలేస్తూ ఉంటారు. విన్న వాక్యాన్ని వదిలేస్తే నువ్వెన్నటికీ దీవించబడలేవు, నువ్వెన్నటికీ ఆశీర్వించబడలేవు. నువ్వు ఈ భూమి మీద నిత్యత్వం కోసం బ్రతకాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యము నిన్ను నడిపించేదిగా ఉండాలి, దేవుని వాక్యము నిన్ను బ్రతికించేదిగా ఉండాలి. ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మనం వాక్యం చాలా మంది వింటారండి, యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చేవారండి, యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చేవారు. కొంతమంది ఎందుకు వచ్చేవారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రొట్టెలు దొరికితే వచ్చేవారు. కొంతమంది రొట్టెలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రొట్టెలు దొరుకుతూ ఉండి. ఇంకా కొంతమంది ఎందుకు వచ్చేవారంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయని వచ్చేది, స్వస్థతలు జరుగుతాయని వచ్చేవారు. ఇంకా కొంతమంది ఎందుకు వచ్చేవారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన జ్ఞానంగా దేవుడు ఆయన జ్ఞానమైన మాటలు ఇస్తాడు, ఆయన జ్ఞానాన్ని బోధిస్తాడు, అది వినొచ్చు అని చెప్పి కొంతమంది వచ్చేవారు. కొంతమంది అయితే నమ్మకముగా
ఆయన వెంబడించడానికి వచ్చారు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నువ్వు ఏ గ్రేడ్లో ఉన్నావు, నువ్వు ఏ వరుసలో ఉన్నావు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, వాక్యం దగ్గరికి వచ్చావు, దేవాలయం దగ్గరికి వచ్చావు, ఏదైనా దొరుకుతుందని వచ్చావా? ఆ గ్రేడ్లో ఉన్నావా నువ్వు? ఆ వరుసలో ఉన్నావా నువ్వు? లేదంటే ఆయన దగ్గరికి వచ్చావు, అద్భుతం కావాలని వచ్చావా? ఆయన దగ్గరికి వచ్చావు, ఏదైనా దొరుకుతుందని వచ్చావా? లేదంటే దేవుడు ఏది చేసినా ఏది చేయకపోయినా నేను ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి, ఆయన కోసం నేను నమ్మకంగా జీవించాలి. దేవుడు అద్భుతం చేసినా పర్వాలేదు, అద్భుతం చేయకపోయినా పర్వాలేదు, దేవుడు దీవించినా పర్వాలేదు, దీవించకపోయినా పర్వాలేదు, దేవుడు ఏది చేసినా పర్లేదు, ఏది చేయకపోయినా పర్లేదు, ఆయన నా దేవుడు కాబట్టి నేను ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలని వచ్చావా? ఎలా వచ్చావు నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు? ఈ రాత్రి ఆలోచించుకో. దేవుని కోసం నమ్మకంగా నువ్వు నిలబడితే, నమ్మకంగా నువ్వు దేవుని కోసం నిలబడాలని నువ్వు ఆశించినట్లయితే నీ జీవితంలో దేవుడు రొట్టెను ఇస్తాడు, నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఇస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దేవుడు నీకు పరలోకం పడేస్తాడు. నువ్వు రొట్టె కోసమే వచ్చావనుకో, నువ్వు ఆ రొట్టెతోనే నువ్వు మిగిలిపోతావు. అద్భుతం కోసం వచ్చావనుకోండి, ఆ అద్భుతంతోనే మిగిలిపోతావు. కానీ నువ్వు యథార్థంగా నువ్వు దేవుని కోసం నిలబడితే అన్ని దేవునికి ఇస్తాడు, అన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని కోసము నమ్మకంగా నిలబడడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మనకు ముందు తరాల్లో ఎంతో మంది భక్తులు దేవుని కోసం నిలబడ్డారు. ముందు తరాల్లో తాగడానికి గింజి కూడా లేని పరిస్థితుల్లో, అన్నం కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళ దేవుని కోసం గొప్ప సేవ చేసిన దైవజనులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి. మనం దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. మనం పరిస్థితుల వైపు మనం ఎన్నడూ చూడకూడదు. పరిస్థితులు ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, పరిస్థితులు ఈ రోజు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు మనకున్నాడని నమ్మకంతో మనం బ్రతకాలి. నీ పరిస్థితులను దేవుడు మార్చగలడు. మనం ఆరాధించే దేవుడు మన పరిస్థితుల కంటే గొప్పడు. మనం ఆరాధించే దేవుడు మన కష్టాల కంటే గొప్పడు. ఎక్కడైనా చూసారా మీరు, ఇనం ముక్క నీటిలో పడింది అనుకోండి, అది పైకి తేలని చూసారా మీరు? ఎక్కడైనా ఇనం ముక్క నీటిలో పడిపోయింది, అది నీటిలో మరలా పైకి తేలని చూసారా? ఎక్కడైనా 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 తేలుతుందా? కానీ మన దేవుడు అలా కూడా చేయగలడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన చెట్లు నరుగుతూ ఉంటే గొడ్లు ఊడిపోయింది, నీటిలో పడిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ గొడ్ల మరలా పైకి వచ్చేలాగా, నీటి మీద తేలిలాగా ఆయన చేశాడు. ఎంత అద్భుతం ఇది! ఎంత అద్భుతం! ఇలాంటి అద్భుతాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో చేశాడండి, ఇంకా ఎన్నో చేయగలడు కూడా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన పరిస్థితి కంటే మన దేవుడు బలమైనవాడు, మన కష్టాల కంటే మన దేవుడు బలమైనవాడు, మనకున్న సమస్యల కంటే మన దేవుడు బలమైనవాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, సర్వశక్తిమంతుడు. ఏం పేరమ్మా? సర్వశక్తిమంతుడు. ఏదైనా చేయగల దేవుడు. ఈ భూమి మీద కానీ పరలోకములో కానీ ఈ సువిశాల ప్రపంచంలో, ఈ ఆకాశ విశాలములో నువ్వు ఏది కోరుకున్నా మన దేవుడు చేయగల దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవునికి నమ్మకంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. దేవుడి మాట దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.